RTI Live News. Ask for right. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని మర్రిపాడు మండలంలో ప్రజాగలం సభ నిర్వహించారు. ఈ సభలో ఆనంకు అడుగడుగునా ప్రజలు నిరాజనం పలికారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో 20 లక్షల మంది బిడ్డలకి నేను ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేటు ఉద్యోగాలు, కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పాడు. అలాగే వాళ్లకు ఉపాధి కల్పించే వరకు నెలకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు అని కొనియాడారు. ఈ ప్రజాగలం సభలో ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కొమ్మి లక్ష్మయ్య నాయుడు, బుల్లెట్ రమణ, దాల్లూరి గిరి నాయుడు, జనసేన శ్రీధర్, బీజేపీ కర్ణాటి ఆంజనేయ రెడ్డి మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ సమావేశానికి గల కారణం ఒక రాక్షస ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మీరందరూ కూడా కంకణం కట్టుకున్నారు ఈ రోజు. కాబట్టి మన యొక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీగా, ఆనం రామనారాయణ రెడ్డి గారి ఎమ్మెల్యేగా ఈ యొక్క నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. అది పోటీగా ఉండకూడదు. రేపు ప్రతి ఒక్క బూత్ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క కుటుంబంతో నిండిపోయాలి. ప్రతి ఓటు తెలుగుదేశం సైకిల్ గుర్తుకే పడాలి. బాగా కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో 20 లక్షల మందివి బిడ్డలకి నేను ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేటు ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు, కంపెనీలు
సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. అది కల్పించే వరకు ఒక్కొక్క బిడ్డకి ఉపాధి దొరికే వరకు, ఉద్యోగం దొరికే వరకు నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రతి బిడ్డకి ఇస్తానని చెప్పినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. అలాగే రెండవది, ఇవాళ మీరు అమ్మఒడని చెప్పి తల్లులందరికీ తెలిసింది, అమ్మఒడని చెప్పి మోసం జరిగింది. దగాపడ్డన్న అక్క చెల్లెళ్ళు తల్లులు గమనించాలి. అమ్మఒడని చెప్పి 15,000 ఇస్తానన్నారు ఒక్కొక్క బిడ్డ చదివిస్తే. కానీ పథకం అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం ఎత్తిపోయింది, రెండో సంవత్సరంలో పథకం పెట్టారు, 15,000 అన్నారు, దాన్ని 14,000కి దించారు. తర్వాత మళ్ళీ 13,000కి తగ్గించారు. ఇస్తున్న పిల్లల్ని తగ్గించేశారు. మీద ఈ యొక్క స్కూల్కి వెళ్లే పిల్లలకి తల్లికి 2 బిడ్డలుంటే ఒక్క బిడ్డకే డబ్బు ఇస్తానన్నారు. అది కూడా 13,000. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఒక్కొక్క బిడ్డకి 15,000 ఇస్తా, 2 బిడ్డలుంటే 30 ఇస్తా, 3 ఉంటే 45 ఇస్తా, 4 ఉంటే 60,000 ఇచ్చి ఆ బిడ్డల్ని కాపాడి చదివించే బాధ్యత నా ప్రభుత్వం ఉంది, నాది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. గమనించండి అక్క చెల్లెళ్ళని, తల్లుల్లారా అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ప్రతి రైతుకి గతంలో రైతు భరోసా ఇస్తానన్నది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన ఇస్తానన్నాడు 12,000 రూపాయలు. మనం అందరం పొలోమని పోయిన తర్వాత అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత దాన్ని 7,000కి తగ్గించాడు. ఎందుకు తగ్గించావా స్వామి అంటే, ప్రస్తుతం కొంచెం గల్లాపెట్టి ఖాళీగా ఉంది, మళ్ళీ చూస్తాను అన్నాడు. ఈ లోపల నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 ఇస్తే ఆ 6,000 7,000 కలిపి ఇంకొక 500 ఎక్స్ట్రా వేసి 13,000 నేనే ఇచ్చానని ఆయన బొమ్మ వేసుకున్నాడు. ఏమి న్యాయమయ్యా ఇది? 6,000 ఇచ్చింది ఆయన, 7,000 ఇచ్చింది నువ్వు. నీ బొమ్మ వేసుకుని ఆయన బొమ్మ తీసేయడం ఏంటి? ఇది ఈ డ్రామా. అందుకనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, రైతు భరోసాలో రైతులకు ప్రతి సంవత్సరం వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి 20,000 రూపాయలు జమ చేస్తానని చెప్పి రైతులకి వాళ్ళ వాగ్దానం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు మనవి చేస్తుంది. అలాగే మహిళలకి పొగలేని పొయ్యలు, పొగరాని పొయ్యలు ఇచ్చింది ఎవరు? ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. ఆ రోజు గ్యాస్ స్టవ్లు ఇచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు ఇస్తే తర్వాత రోజు రోజు ట్యాక్సులు ఎక్కువై ధర పెరిగి ఇవాళ మీరు కొనలేని పరిస్థితులకి గ్యాస్ సిలిండర్లు వచ్చాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొంత తగ్గించింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, నేను అధికారంలోకి వచ్చి నా ప్రభుత్వం రాగానే ప్రతి మహిళ పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్ కి 3 సిలిండర్ల సంవత్సరానికి ఉచితంగా ఇస్తాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తాను. ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 మీకు అందుబాటులో ఉంటాయి ప్రతి సంవత్సరం. అలాగే ఆడబిడ్డ చదువుకుంటుంది. ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు, మగపిల్లలకి లేవు, ఆడబిడ్డలకి లేవు. మరి ఆ బిడ్డల యొక్క పరిస్థితి ఏంటి? తల్లి గుండెల మీద కొంపటైపోయింది ఆడబిడ్డ. ఉద్యోగం రాదు, ఉపాధి లేదు, పెళ్లి చేద్దామంటే ఎవరు ముందుకు రావడం లేదు. ఆ బిడ్డను ఏం చేయాలి? ఇది ఆ తల్లిదండ్రుల ఆవేదన. ఆ ఆవేదన అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్లు వయసు దాటిన తర్వాత ఒక ఆధారం దొరికేవారు, ఒక ఉద్యోగం, ఒక ఉపాధి, ఒక పరిశ్రమ లేదా పెళ్లై భర్త ఆధారం దొరికే వరకు 18 ఏళ్ల వయసు నిండిన వారికి ప్రతి ఆడబిడ్డకి 1,500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇక చివరిగా ఇవాళ ఇక్కడి నుంచి ఆత్మకూరుకి వెళ్ళాలి. మీరు ఆసుపత్రికి వెళ్ళాలంటే, పెద్ద ఆసుపత్రికి పోవాలంటే మీరందరూ కలిసి ఎవరైనా పోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు
అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకెక్కడికైనా గుడికి వెళ్ళాలి, ఏదైనా దేవుణ్ణి చూడాలి, తిరుమలకి వెళ్ళాలి, శ్రీశైలం వెళ్ళాలి, లేకుంటే పెంచలకోనకి వెళ్ళాలి. ఇలా అనేక ఆలయాలను చూడాలన్న కోరిక మీలో ఉంది. కోరిక తీరడం లేదు. ఎందుకు తీరడం లేదు? పోను రాను బస్ ఛార్జీలు, అక్కడేమో ఆర్తిస్తే తటల్లో దక్షిణ వేయాలి, దేవుడి కొబ్బరికాయ కొనాలి, వీటికే డబ్బులు లేని పరిస్థితుల్లో ఇక ఎలా మనం బస్ ఛార్జీలు పెట్టుకుని ఇంత దూరం వెళ్దాంలే, ఏదో ఆ కూలీ డబ్బులు ఇంట్లోనే దేవుడికి ఒక సామాన్య కడ్డీలు ఇచ్చి ఇక్కడనే కూర్చుకుందాం అనే పరిస్థితులు ఇవాళ. అందుకనే ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేసింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, రేపు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఈ మరిపాడు నుంచి మీరు ఎక్కడికి వెళ్లాలన్నా సరే ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం ప్రతి మహిళకి కల్పిస్తానని చెప్పడం జరిగింది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. ఇది 6 సూత్రాల ప్రణాళిక.